హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం ఛానల్. నేను మీ నివేదిత. ఈరోజు కార్తీక పురాణంలో అధ్యాయం చూద్దాము. ఓం నమ శివాయ. సంపూర్ణ కార్తీక పురాణము తృతీయ అధ్యాయము 3వ రోజు పారాయణం. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగజేయటయే కాక మరణానంతరం వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్సాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వానిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించేవారు. వారు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవ ప్రయత్నించారు. ఆ సమయమున ఆ బ్రాహ్మణుడు భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియునూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ఈ విధముగా చెప్పెను. ప్రభు, ఆర్ధత్రాణ పరాయణ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగింది. వెంటనే వారు అతనితో, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది, మమ్ము రక్షింపుడు అని అతడిని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని, మీరు ఎవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా ఆ రాక్షసులు విపరీతంగా బాధపడుతూ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. చింతించకండి, అసలు మీరు ఎందులకు ఈ రాక్షస జన్మను పొందారో వివరంగా చెప్పండి అని అతడు అడుగగా అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడను అనే గర్వం కలవాడినై ఉంటిని. న్యాయాలు విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లోక కంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయ తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గర ఉన్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటివేశాను. అందులకు ఆ విప్రునికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక
తోటి బ్రాహ్మణుడిని అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కదా. నీవు రాక్షసుడివై నరభక్షుడిగా నిర్మానుష ప్రదేశంలో ఉందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చు, కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. నా అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించి తిని, అందులోకి అతడు దయతలచి పోయి గోదావరి క్షేత్రమందు వటవృక్షము కలదు, నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలములు సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుదువుగాక అని వెడలిపోయి, ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణ చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబమును వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి తిని, వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని, అందుకే నాకు ఈ రాక్షసత్వం కలిగెను. నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. ఓ మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరం ఈ రూపం ధరించి తిని, కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపం ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడుకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వలన మీకు ఈ రూపం కలిగును. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయి ఆ మువ్వరి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపంలో ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. తృతీయ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. 3వ రోజు చేయవలసిన నియమ నిబంధనలు. నిషిద్ధములు: ఉప్పు కలిపినవి ఉసిరి నిషేధించటం మంచిది. అలాగే ఉప్పు దానం చేయడం శ్రేష్టం. పూజించాల్సిన దైవము పార్వతీదేవి. పఠించాల్సిన మంత్రము ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహ. ఈ మంత్రం జపించటం వల్ల కలిగే ఫలితము శక్తి, సౌభాగ్యము. కాబట్టి అందరూ ఈ మంత్రాన్ని పఠించండి. మీ నివేదిత ఆదిత్య. ఓం నమః శివాయ.